పరిచర్య చేయడానికి. ఆయన గొప్పవాడని, దైవ కుమారుడని, ఆయన తల మీద చేయి పెట్టకూడదని చెప్పలేదు, కానీ రక్షకుడైనా సరే, ప్రపంచ మానవాళికి రక్షణ ఇవ్వడానికి వచ్చినా సరే, అనేక మందికి మార్గదర్శిగా ఖచ్చితంగా బాప్తీసం తీసుకొని మార్గదర్శిగా ఉన్నాడు. మీకు ఒక్క అనుభవం చేతాను, గుర్తుంచుకోండి తల్లి. ఇగో ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా కూడా బాప్తీసం లేకుండా పరలోకం ఉంది అనుకుంటే భ్రమలో ఉన్నట్టే. ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉందిలే, ఈసారి ఇగో క్రిస్మస్కి బాప్తీసం తీసుకుందాం, జనవరి 1కి బాప్తీసం తీసుకుందాం, ఈస్టర్కి బాప్తీసం తీసుకుందాం, ఈసారి పండగకి బాప్తీసం తీసుకుందాం, లేదా పుట్టినరోజుకి, పెళ్లి రోజుకి అనుకుంటే టైం దాటనివ్వబాకండి. శ్రేష్టమైన రోజు ఏదైతే అది మంచి రోజు, ఆ రోజే బాప్తీసం లేకుండా వెళ్ళటం అసాధ్యం అన్నమాట. అయితే ఒక్క అనుభవం గుర్తుంచుకోండి, బాప్తీసం లేకుండా యేసుక్రీస్తుతో ప్రయాణించిన వ్యక్తి ఎవరు? బాప్తీసం లేకుండా యేసుక్రీస్తుతో ప్రయాణించిన వ్యక్తి దొంగ. అయితే సిలువ మీద దొంగ ప్రయాణం ఎంత దూరం అంటే, ఇదిగో నీవు నేడు నాతో కూడా పరదైసు అన్నాడు. పరదైసు వేరు, పరలోకం వేరు. పరలోకానికి మార్గాన్ని చేర్చేది ఖచ్చితంగా బాప్తీసం పొంది ఉండాలి. యేసుక్రీస్తే బాప్తీసం పొందినప్పుడు ఏ కారణం చేత ఆలస్యం చేయకుండా బాప్తీసం తీసుకోవటం ఎంతో మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టుకలో మినిస్ట్రీ ఆఫ్ గాడ్, ఆయన పరిచర్య చేయడానికి భూమి మీదకి వచ్చాడు. దేవుడయ్యుండి, దైవ కుమారుడయ్యుండి బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తీసం పొందిన వాడుగా ఉన్నాడు. రెండవ అనుభవం ఏందో తెలుసా? చూడండి సార్, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాము. ఆయన పుట్టుకలోని ఆ పరిచర్య చేసే విధానం ఏందో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. లేచి పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం. గట్టి చదువు హల్లెలూయా. యేసయ్య పుట్టుకలోని మరొక రహస్యం ఏంటిదంటే, మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు, ఆయన సేవ చేయడానికే వచ్చాడు. ఆయన వెంబడించిన శిష్యులందరి కాళ్ళు కడిగాడు. ఇక్కడున్న ఒక ప్రత్యేకమైన అనుభవం తెలుసా? పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. ఆ ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి అయిన తరువాత వాళ్ళ పినతండ్రి మొర్దెకై ఉన్నాడు. ఆయన యూదుల్లో ఇప్పటికి కూడా ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా దేవుడికి తప్ప తొందరగా ఎవరికి తలదించరు. దేవుడికి తప్ప ఎవరు తొందరగా యూదులు ఎవ్వరు కూడా తలదించరు. వాళ్ళు తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు, వాళ్ళు ఆయనకు మాత్రమే నమస్కరిస్తారు, ఆయనకు మాత్రమే తలదించుతారు. మొర్దెకై కూడా హామానికి తలదించల. అందుకనే హామాను మొర్దెకై మీద కోపం పెంచుకున్నాడు. హామాను భార్య కూడా ఏమంటదంటే, అతడు యూదుడైన ఎడల అతనిని జయించటం నీ వల్ల కాదు అని ఉంది. దేవునికి స్తోత్రం. యూదులు ఎవ్వరు కూడా ఎవరికి తలదించరు. యోధా గోత్రములో పుట్టినవాడు, దావీదు వంశంలో పుట్టినవాడు, దేవుని చేత పంపబడినవాడు, ప్రపంచానికి రక్షణ ఇవ్వడానికి వచ్చినవాడు, సముద్రాన్ని శాసించినవాడు, ఇదిగో రాజులను శాసించినవాడు, మరణాన్ని శాసించినవాడు, ఇప్పుడు తనను తాను తగ్గించుకొని, వినుతల్లి కొద్ది నిమిషాల వాక్యం, ఇదిగో ఇప్పుడు తనను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు సార్? చదవండి వాక్యం 4-5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చదువు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ వే. ప్రేమ చూపించగలిగి ఉండాలి, అందరిని ప్రేమించేవారై ఉండాలి, దయ కలిగిన మనస్సు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రేమ చూపించడానికి భూమి మీదకి వచ్చాడు, ప్రేమ చూపించడానికి వచ్చాడు. ఆయన ఎంతటి శక్తివంతుడైనా ఇదిగో నీళ్లు పళ్ళెం తీసుకొని ఒక్కొక్కళ్ళ పాదాలు కడుగుతున్నాడు. ఇంకొక ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఆ 12 మందిలో ఒకరున్నారు. ఎవరు? యేసుక్రీస్తుని అప్పగించబోతున్న ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. ఆయన కాళ్ళు కూడా కడిగాడు,
ఆయన కాళ్ళు కూడా కడిగాడు. ఎందుకంటే ఆయన యొక్క దీనత్వాన్ని చూపించటం కొరకు, ఆయన యొక్క ప్రేమను చూపించడం కొరకు. మనుషులందరినీ ప్రేమించిన పరిశుద్ధుడు. అందుకనే ఇదిగో ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ దేవుడు అయి ఉన్నాడు, అందరికీ రక్షకుడు అయి ఉన్నాడు. ఆయన ముందుగా సేవ చేశాడు, ఆయన ముందుగా పరిచర్య చేశాడు, ఆయన ముందుగా కాళ్ళు కడిగాడు, అందరికీ మార్గదర్శిగా ఉన్నాడు. అందుకనే ఇదిగో యేసుక్రీస్తు పుట్టుకలోని రెండవ అనుభవం మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఆయన సేవ చేయడానికే వచ్చాడు, ఆయన పరిచర్య చేయడానికే వచ్చాడు. ఆయన్ను వెంబడించిన వాళ్ళందరూ కూడా ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆయన మార్గంలో నడవాలని కోరుకుంటారు. అందుకనే పేతురు బహుగా పరిశుద్ధుడిని వెంబడించి మరణించేటప్పుడు కూడా దీనత్వాన్ని చూపించాడు. అయ్యా, ఆయనలాగా నన్ను సిలువేయొద్దు, నేను అంతటి అర్హత కాదు, నన్ను తల్లకిందులుగా సిలువేయండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుణ్ణి వెంబడించిన వారు ఇదిగో మనసు మార్చుకొని, హృదయం మార్చుకొని, తలంపు మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని ఎంతగానో దీనత్వాన్ని కలిగి ఉండుట ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు మాకు యేసయ్యా, నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు మాకు యేసయ్యా, నీవే మా దేవుడవు, నీవే మా తండ్రివి, నీవే మా బోధకుడవు, నీవే మా స్నేహితుడవు, నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు మాకు యేసయ్యా. ప్రయాసపడుతున్నాను ఈ లోకంలో, ప్రయాసపడుతున్నాను ఈ లోకంలో, నన్ను పిలిచావు విశ్రాంతినిచ్చావు, నన్ను పిలిచావు విశ్రాంతినిచ్చావు, 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 నీ నామము కంటే వేరొక నామము లేదయ్యా, నీ కన్నా వేరెవరు మాకు యేసయ్యా. దేవునికి స్తోత్రం. గట్టి చద హల్లెలూయా. కొద్ది నిమిషాలు ముగిస్తున్నాను తల్లి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి. క్రీస్తు ప్రేమను చూపించేవారుగా నమ్మిన ప్రతి ఒక్కరు, రక్షించబడిన ప్రతి ఒక్కరు, దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రేమను చూపించేవాళ్ళని ఈ క్రిస్మస్ జాగ్రత్తగా విని తల్లి ఈ చివరి మాటలు. ఈ క్రిస్మస్ నీ కుటుంబం ఏ విధంగా క్షేమంగా వెళ్ళిపోతుందో, ఈ క్రిస్మస్ నీ కుటుంబంలో ఎంత క్షేమంగా వెళ్ళిపోతుందో, ఆ క్రిస్మస్ రోజు నువ్వు నీ కుటుంబం ఎంత ఘనంగా నీ ఇల్లు, నీ కుటుంబం, నీ వస్త్రాలు, నీ ఫుడ్ ఎంత ఘనంగా ఉన్నాయో అదంతా దీవెన. అయితే ఒక్కటి గుర్తుంచుకో, నీ వీధిలో, నీకు తెలిసిన వాళ్ళల్లో, నీ బంధువుల్లో, నీ వీధిలో ఎవరైనా సరే, దే ఆర్ ఎనీవన్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, వాళ్ళు క్రైస్తవులే కానక్కర్లేదు, వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు కూడా అన్నం లేని స్థితిలో ఉంటే వాళ్ళకు ఒక్క ముద్ద పెట్టు. గట్టిగా చెప్పకూడదు. క్రిస్మస్ రోజు ఎవరైనా సరే, ఆ రోజు కూడా లేని స్థితిలో ఉంటే వాళ్ళకు ఒక్క ముద్ద పెట్టు. అది దేవుడు బహుగా సంతోషిస్తాడు. శాంటా క్లాస్ ప్రపంచం మొత్తానికి బహుమానాలు ఇవ్వటానికే వచ్చాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇదిగో ప్రపంచం అంతా కొన్ని కోట్ల కేకులు కట్ అవుతాయి. యేసుక్రీస్తు జీవితంలో చెక్ చేసుకోండి, కొన్ని వందల డిక్షనరీస్ చెక్ చేసుకోండి, యేసయ్య కేక్ కట్ చేసినట్టు ఎక్కడ మనకు కనిపించదు. యేసయ్య కేక్ కట్ చేసినట్టు ఎక్కడ మనకు కనిపించదు. బాగా టెక్నికల్గా అంతా ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఎంతో టెక్నాలజీ ఉంది కూడా. పిరమిడ్స్ కట్టిన టైం అది. ఎంతో టెక్నికల్గా యేసుక్రీస్తు కంటే ముందే వందల సంవత్సరాల క్రితమే కట్టబడి అంత టెక్నాలజీ కలిగిన ఏది కాదు ఆయన. ఎందుకంటే ఆయన బాండ్ ఫర్ డై, అసలు పుట్టిందే చనిపోవటం కొరకు. ప్రైజ్ ది లార్డ్. అనేక మానవాళి కొరకు త్యాగం చేయటం కొరకు. ప్రియమైన రెండు అనుభవాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకటి ఏంటిది, ఈ క్రిస్మస్ ఎంత క్షేమంగా వెళుతుందో. ఈరోజు డిసెంబర్ 25 17వ తారీఖు, ఈరోజు మీ ముందు వాక్యం చదువుతున్న రీసెంట్గా ఒక్క 20 రోజుల్లోనే మా ఇంట్లో జరిగింది ఏంటంటే, ఒకే 10 డేస్లో మా మిస్సెస్ వాళ్ళ బావగారికి విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.
20 రోజుల్లోనే మళ్ళీ గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తే మళ్ళీ అదే వ్యక్తికి మళ్ళీ ఆపరేషన్. 7,50,000 అయింది. ఇప్పుడు ఆ వీధి మొత్తం, ఆ ఊరు మొత్తం క్రిస్మస్లో ఉంది. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం ఆపరేషన్ అయ్యి కొంత ఆ పేషెంట్ని నెమ్మదిగా చూసుకుంటున్నారు. తర్వాత మా అమ్మగారికి అదే విజయవాడ జనరల్ హాస్పిటల్లో మా అమ్మగారికి కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఆమె ఇంటికి వచ్చింది. ఇప్పుడు మా అమ్మగారు కూడా పేషెంట్ అయి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ క్రిస్మస్ క్షేమంగా వెళుతుందంటే నిన్ను నన్ను బహుగా ప్రేమిస్తున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చోట హల్లెలూయా. మరొక అనుభవం చూతాను, గుర్తుంచుకోండి. కరెక్ట్గా ఒక 12 సంవత్సరాల క్రితం చిలకలూరుపేట నుండి నరసరావుపేట వెళ్ళే దారిలో ఇప్పటికి కూడా ఫార్ కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ ఉంది. కరెక్ట్గా డిసెంబర్ 20 పిల్లలకి సెలవులు ఇచ్చారు. బైబిల్ స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోతుంటే అక్కడ వంట చేసామె ఇక్కడ ముప్పారానికి సంబంధించిన ఆమె కూడా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుంటే, లగేజ్ తీసుకొని రోడ్డు దాటుతుంటే వెనక నుండి వచ్చి ఒక బైక్ కొట్టింది. ఆమె వెనక్కి పడిపోయింది. కరెక్ట్గా డిసెంబర్ టైంలో, క్రిస్మస్ టైంలో అందరూ ఇళ్ళకి వెళ్తున్న టైంలో రోడ్డు మీదకి వచ్చిన క్షణంలో దెబ్బ తగిలి గుంటూరు హాస్పిటల్కి వెళ్ళిపోయింది. బాగా విని తల్లి, డిసెంబర్ 22 రాత్రి ఆమెను చూడడానికి వెళ్ళాం. మాతో వచ్చిన ఒక అతను 22, 23, 24 అక్కడే ఉన్నాం హాస్పిటల్, జనరల్ హాస్పిటల్లో. ఎదురు సెయింట్ జోసెఫ్ అని హాస్పిటల్ ఉంది, RCM చర్చి ఉంది. మాతో ముగ్గురు వెళితే ఒక అతను అన్నాడు, అన్న మనమేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం, 1000 మంది ఏందన్నా అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు. ఒకే టైంలో 1000 మంది దేవుని ఆలయానికి వెళ్తుంటే మేమెటు వెళ్తున్నాం హాస్పిటల్ చుట్టూ. ఒక రోజు దాటిపోతుందంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం. అది మన టాలెంట్స్ కాదు, మనకున్న తలాంతులు కాదు, మనకున్న ఏవి కాదు. ఉచితమైన కృప పరిశుద్ధుడే, ఆ లోకరక్షకుడే నీ దగ్గరికి వచ్చాడంటే ఒక రోజు క్షేమంగా వెళ్ళిపోతుందంటే, ఈ క్రిస్మస్ క్షేమంగా వెళ్ళిపోతుందంటే, ఇదిగో January 1 చూడాలని 31st నైట్ విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తెల్లారి పేపర్లో చూడు ఎన్ని ప్రమాదాలు జరిగి హాస్పిటల్లో చేరిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒకరోజు క్షేమంగా వెళ్ళిపోవాలంటే దేవుని ఉచితమైన కృప మనల్ని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. మనం చేసేదాన్ని బట్టే నువ్వెంతైతే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, ఇదిగో దీనులకు, దరిద్రులకు, దేవుని బిడ్డలకు, దైవజనులకు, అనేకమైన పరిస్థితి బాగలేని వాళ్ళకి క్రిస్మస్ సంతోషాన్ని పంచగలిగి ఉండాలి. యేసయ్య 3 రోజుల పాటు కొండ మీద ప్రసంగం చేసి ఆ శిష్యులు వచ్చి అయ్యా వీళ్ళని పంపించమంటే వీళ్ళు పంపించకూడదు, వీళ్ళు ఇక్కడే కడుపు నిండా వీళ్ళు దీవించబడి సమృద్ధితో వెళ్ళాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. 5,000 మంది పురుషులు అన్నారు, సుమారుగా 10,000 మందికి అక్కడ ఆహారాన్ని అందించి పంపించాడు. నీకు కలిగిన దాంట్లోనే క్రిస్మస్ అంటే కేవలం మాటల ద్వారా కాదు, కేవలం విషెస్ ద్వారా కాదు, కేవలం